అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. తెలుగు రిమైండర్ ఆఫీషియల్కి స్వాగతం. ఈ ఛానల్లో ఖుర్ఆన్ మరియు సహీ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన ఇస్లామిక్ జ్ఞానం అందించబడుతుంది. బలహీనమైన లేదా తప్పుడు రివాయతులు లేకుండా నమ్మకమైన ఇస్లామిక్ రిమైండర్స్ మీకు అందించడం మా లక్ష్యం. అల్లాహ్కు దగ్గరయ్యేలా, ఇమాన్ బలపడేలా, జీవితాన్ని ఇస్లాం ప్రకారం మార్చుకునేలా ప్రతి వీడియో రూపొందించబడుతుంది. ఈరోజు చాలామంది యువత పెళ్లి గురించి పెద్ద పెద్ద కలలు చూస్తున్నారు. అందమైన జీవిత భాగస్వామి కావాలి అంటున్నారు, ప్రేమ కావాలి అంటున్నారు, హ్యాపీ మ్యారేజ్ కావాలి అంటున్నారు. కానీ చాలామంది ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. పెళ్లి కేవలం ఆనందం కాదు, అది ఒక బాధ్యత. ఈరోజు సోషల్ మీడియా, సినిమాలు, సిరీస్లు పెళ్లిని ఒక ఫ్యాంటసీలా చూపిస్తున్నాయి. ఎప్పుడూ రొమాన్స్ మాత్రమే ఉంటుంది అన్నట్టు, ఎప్పుడూ నవ్వులు మాత్రమే ఉంటాయి అన్నట్టు. కాని నిజమైన వివాహ జీవితం సహనం, త్యాగం, బాధ్యత, తక్వా మరియు అల్లాహ్ భయం మీద నిలబడుతుంది. ఈరోజు చాలామంది దీన్ మరియు మంచి స్వభావం కంటే అందం, డబ్బు, స్టేటస్ ఇవే ఎక్కువగా చూస్తున్నారు. తర్వాత కొన్ని నెలల్లోనే సమస్యలు ప్రారంభమవుతున్నాయి. ఎందుకంటే పునాది తప్పుగా ఉంది. చాలామంది యువత పెళ్లికి ముందే ఎమోషనల్ అటాచ్మెంట్స్లో పడిపోతున్నారు. హరాం రిలేషన్షిప్స్, అంతులేని చాటింగ్, రాత్రిళ్ళు, ఫోన్లు, మనసు మొత్తం ఒక మనిషిపై ఆధారపడిపోవడం. తర్వాత హృదయం విరిగిపోతుంది. టెన్షన్, డిప్రెషన్, గందరగోళం మరియు అల్లా నుండి దూరం. ఎందుకంటే హలాల్కు ముందు హరాం మార్గం ఎంచుకున్నారు. చాలామంది ఒంటరితనం భయంతో తప్పు సంబంధాల్లో పడిపోతున్నారు. ప్రేమ కావాలి అంటున్నారు, కాని బాధ్యత కోసం సిద్ధం కావడం లేదు. ఒక మంచి భర్తగా లేదా మంచి భార్యగా తమను తాము తయారు చేసుకోవడం లేదు. సోదరులారా, ఇస్లాంలో వివాహం ఒక అమానహ్, ఒక పవిత్రమైన బాధ్యత, నికాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గొప్ప సున్నహ్ మరియు ఒక విజయవంతమైన వివాహ జీవితం పెళ్లి తర్వాత కాదు, పెళ్లికి ముందే ప్రారంభమవుతుంది. అంటే మన ఆలోచనల్లో, మన స్వభావంలో, మన ఇమాన్లో, మన బాధ్యతలో అల్లాహ్ హలాల్ సంబంధాల్లో బరఖా పెడతాడు. కాని తప్పు ఆలోచనలు, హరాం సంబంధాలు, స్వార్థం ఇవి భవిష్యత్తు శాంతిని నాశనం చేస్తాయి. ఖుర్ఆన్లో అల్లాహ్ చెబుతున్నాడు, ఆయన మీలో నుంచే జీవిత భాగస్వాములను సృష్టించాడు. మీరు వారితో ప్రశాంతత పొందడానికి మరియు మీ మధ్య ప్రేమ మరియు కరుణ ఉంచాడు. సుబ్హానల్లాహ్. ఇస్లాంలో వివాహం యొక్క లక్ష్యం కేవలం ఆకర్షణ కాదు, ప్రశాంతత, రహ్మత్, ఆఖిరహ్ వరకు ఒకరికి ఒకరు సహాయం చేయడం. ఇస్లాంలో సరైన వివాహ ఆలోచన అంటే కేవలం రొమాన్స్ కాదు, ఇది దునియా మరియు ఆఖిరహ్ కోసం భాగస్వామ్యం, ఒకరిని ఒకరు అల్లాహ్కు దగ్గర చెయ్యడం, సలాహ్లో సహాయం చేయడం, పాపాల నుండి రక్షించడం, కష్టాల్లో ఓర్పుతో ఉండడం, మంచి స్వభావం కలిగి ఉండడం. ఈరోజు చాలామంది వివాహానికి శారీరకంగా మాత్రమే సిద్ధమవుతున్నారు, కాని మానసికంగా, ఆధ్యాత్మికంగా, భావోద్వేగంగా సిద్ధం కావడం లేదు. కోపం నియంత్రించలేరు, బాధ్యత తీసుకోలేరు, సహనం లేదు. తర్వాత వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి. సోదరులారా, ఇస్లాం మన చూపును కాపాడుకోవాలని చెబుతుంది, హృదయాన్ని హరాం నుండి రక్షించుకోవాలని చెబుతుంది. ఎందుకంటే హృదయం పవిత్రంగా ఉంటే వివాహంలో బరఖా ఉంటుంది. ఖుర్ఆన్లో అల్లాహ్ చెబుతున్నాడు, వారు మీకు వస్త్రం, మీరు వారికి వస్త్రం. ఈ ఆయత్ ఎంత అందమైనది. వస్త్రం మనల్ని కాపాడుతుంది, మన లోపాలను కప్పుతుంది, ప్రశాంతత ఇస్తుంది. అదేవిధంగా ఒక మంచి భర్త, ఒక మంచి భార్య ఒకరికి ఒకరు రక్షణగా ఉంటారు. మరియు అల్లాహ్ పవిత్రతను కాపాడుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు, హరాం నుండి దూరంగా ఉండాలని చెబుతున్నాడు. ఎందుకంటే హరాం సంబంధాలు హృదయాన్ని బలహీనపరుస్తాయి, ఇమాన్ను దెబ్బతీస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఒక మహిళను 4 విషయాల కోసం వివాహం చేసుకుంటారు: ఆమె సంపద, వంశం, అందం,
మరియు దీన్. కాని దీన్ ఉన్నవారిని ఎంచుకోండి, మీరు విజయవంతం అవుతారు. అల్లాహు అక్బర్. ఈరోజు ప్రపంచం అందాన్ని ఎక్కువగా చూస్తోంది, కాని ఇస్లాం స్వభావం మరియు దీన్ను ముఖ్యంగా చూస్తుంది. ఎందుకంటే అందం ఒకరోజు తగ్గిపోతుంది, కాని మంచి స్వభావం, తక్వా మరియు ఇమాన్ జీవితాన్ని నిలబెడతాయి. ఇంకో హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యువతకు చెప్పారు, ఎవరికి సామర్థ్యం ఉంటే వివాహం చేసుకోవాలి. ఎందుకంటే అది చూపును కాపాడుతుంది, పవిత్రతను రక్షిస్తుంది మరియు చూపును తగ్గించుకోవాలని కూడా ఇస్లాం నేర్పుతుంది. ఎందుకంటే అనియంత్రిత చూపులు హృదయంలో ఫిత్నా పెంచుతాయి. ఒక యువకుడిని ఊహించండి, అతను సోషల్ మీడియాలో హరాం రిలేషన్షిప్స్లో పడ్డాడు. రాత్రింబవళ్ళు చాటింగ్, ఎమోషనల్ అటాచ్మెంట్, చదువు మీద ఫోకస్ లేదు. సలాహ్ బలహీనమైంది, మనసులో టెన్షన్ మాత్రమే. ఒకరోజు అతను ఇస్లామిక్ రిమైండర్స్ వినడం ప్రారంభించాడు. వివాహమంటే బాధ్యత అని అర్థం చేసుకున్నాడు. ముందు తనను తాను మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. సలాహ్ కాపాడడం ప్రారంభించాడు, ఖుర్ఆన్ చదవడం ప్రారంభించాడు, హరాం సంబంధాలు వదిలాడు, స్వభావాన్ని మెరుగుపరుచుకున్నాడు. డబ్బు విషయంలో క్రమశిక్షణ నేర్చుకున్నాడు, కోపాన్ని నియంత్రించడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత అతని హృదయంలో ప్రశాంతత వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అతను కేవలం ప్రేమ కోసం కాదు, హలాల్ మరియు బరఖా కోసం సిద్ధమవుతున్నాడు. సోదరులారా, పెళ్లికి ముందు దాచిన సిద్ధత చాలా ముఖ్యమైనది. ముందు అల్లాహ్తో సంబంధాన్ని బలపరచండి. ఎందుకంటే అల్లాహ్కు దగ్గర కాని హృదయం మనుషులతో కూడా నిజమైన శాంతి పొందదు. మంచి స్వభావం నిర్మించండి, సహనం నేర్చుకోండి, నిజాయితీ పెంచుకోండి, బాధ్యతలు నేర్చుకోండి, భర్త లేదా భార్య హక్కులు తెలుసుకోండి. డబ్బు విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండండి, కోపాన్ని నియంత్రించండి, ఎమోషన్స్ను నియంత్రించండి. కేవలం శరీరంగా కాదు, మనసుగా మరియు ఇమాన్ పరంగా సిద్ధమవ్వండి. రోజూ సలాహ్ కాపాడండి, ఖుర్ఆన్ చదవండి, హరాం చాటింగ్ మరియు సంబంధాల నుండి దూరంగా ఉండండి. సోషల్ మీడియాలో చూపును కాపాడుకోండి. మంచి జీవిత భాగస్వామి కోసం దువా చేయండి. మంచి మాటలు మాట్లాడటం నేర్చుకోండి. సత్యవంతులతో కలిసి ఉండండి. సోదరులారా, ఆలోచించకుండా పెళ్లిలోకి వెళ్ళకండి. సోషల్ మీడియా ఫాంటసీలను అనుసరించకండి. హరాం సంబంధాలు బరఖాను నాశనం చేస్తాయి. అందం తగ్గిపోతుంది, కాని స్వభావం జీవితాంతం ఉంటుంది. దీన్ మరియు సహనం లేని వివాహం చాలా బాధను తెస్తుంది. ఒక్కసారి మీరే ఆలోచించండి, మీరు నిజంగా బాధ్యత కోసం సిద్ధమా, లేక కేవలం ఎమోషనల్ ఎక్సైట్మెంట్ కోసమా? మీ హృదయం అల్లాహ్తో ఎక్కువగా కలిసి ఉందా, లేక మనుషులతో? ఈరోజు మీరు ఒక మంచి భర్తగా లేదా మంచి భార్యగా ఉండగలరా? మీరు ఎలాంటి వివాహ జీవితం కోసం సిద్ధమవుతున్నారు? సోదరులారా, ఇప్పుడే మీరు తయారు చేసుకోండి. అల్లాహ్తో సంబంధాన్ని బలపరచండి. క్రమశిక్షణ మరియు మంచి స్వభావం నిర్మించండి. హరాం సంబంధాలను వదిలేయండి. దీనున్న జీవిత భాగస్వామిని వెతకండి. దువా చెయ్యండి, తవక్కుల్ పెట్టండి. పెళ్లికి, పరిణతి మరియు బాధ్యతతో సిద్ధమవ్వండి. యా అల్లాహ్, మాకు నీకు దగ్గర చేసే మంచి జీవిత భాగస్వామిని ప్రసాదించు. హలాల్ మరియు బరఖా ఉన్న వివాహ జీవితాన్ని ఇవ్వు. హరాం సంబంధాల నుండి మమ్మల్ని రక్షించు. మా భవిష్యత్తు కుటుంబాల్లో ప్రేమ మరియు రహ్మత్ నింపు. మా ఇమాన్ను బలపరచు. మాకు మంచి స్వభావం ప్రసాదించు. మా వివాహ జీవితాల్లో బరఖా మరియు హిదాయత్ ఇవ్వు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.